ప్రైజ్ ద లార్డ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు ఎంతో మంది వాళ్ళ కంఫర్ట్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళ కంఫర్ట్ని బట్టి ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే పని ఉండదో, వాళ్ళు ఎప్పుడైతే ఖాళీ ఉంటారో ఆ రోజు ప్రేయర్ మీటింగ్ పెట్టించుకొని ఏదో దేవునికి మెహర్బానీ చేస్తున్న ఫీలింగ్లో ఉంటారు. మన స్కెడ్యూల్ అంతా చూసుకుంటే మనకు కుదరదు. మనకు ఆఫీస్ ఉంది, మనకు బిజినెస్ ఉంది. ప్రేయర్ మీటింగ్ మన ఇంట్లో పెట్టేయడం కానీ, లేకపోతే మనందరం కలిసి ప్రేయర్ మీటింగ్ పెట్టడం ఈరోజు మనకు కుదరదు. అయినా కూడా ఆ కుదరని సమయంలోనే మనము దేవుని కోసం నిలబడాలి. ఏదో మన కంఫర్ట్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళడం కాదండి. సండే లీవ్ కదా, నేను ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటా, లేకపోతే ఈ రోజు వీక్ ఆఫ్ ఉంటుంది కదా, నేను ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటా అంటారు. లేదు 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 దేవుని వాక్యం అంటుంది నువ్వు వెతుకు అంటుంది. మనం వెతకాలంట దేవుణ్ణి. మన కంఫర్ట్ని బట్టి మనం ప్రేయర్ పెట్టుకొని, మన కంఫర్ట్ని బట్టి మనం దేవుని స్తుతించి, మన కంఫర్ట్ని బట్టి మనం చేసుకుంటుంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. దేవునికి నచ్చినట్లు మనం చేయాలి. దేవునికి నచ్చిన విధానాన్ని బట్టి మనం ప్రేయర్ మీటింగ్ పెట్టాలి. దేవుని వెతకాలి, దేవుని కోసం ఉరకాలి. కానీ మన కంఫర్ట్ని బట్టి మనకు లీవ్ ఇచ్చినప్పుడు, మనకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు, మనకేం పని లేనప్పుడు ప్రేయర్ మీటింగ్ పెట్టించుకొని దేవుని వెతికినట్టు కాదు. అది మనం వెతుక్కున్నట్టు అవుతుంది. దేవుని వెతకాలంటే మనకు కంఫర్ట్ ఉండదు, అయినా కూడా ఆ కంఫర్ట్ లేని దగ్గరనే వెళ్ళి దేవుని వెతకాలి. మనకు లీవ్ ఉండదు, అయినా కూడా దేవుని వెతకాలి. ఈరోజు ఆఫీస్కి రాకపోతే నేను జాబ్లోకి వెళ్ళి తీసేస్తా అంటారు, అయినా కూడా పర్లేదు, నేను దేవుని వెతకాలి. ఈరోజు మీ కంఫర్ట్ని బట్టి మీరు ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ప్రేయర్స్కి వెళ్తున్నారా, లేకపోతే దేవునికి నచ్చిన విధానంగా మీరు ఉంటున్నారా?